ఇక్కడ ప్రాణానికి విలువ లేదు, వైద్యానికి దిక్కే లేదు. అవును, తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యం పరాకాష్ఠకు యువకుడు ప్రాణాలు వదిలాడు. 2 ఆటోలు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలైన శతగాత్రులు ప్రాథమిక చికిత్స చేసుకుని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిపోయారు. ప్రమాదానికి కారణమైన ఆటోను ఢీకొట్టిన యువకుడిని గాయాలతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెడ్పై అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడిని వైద్య సిబ్బంది గాలికి వదిలేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు సరైన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పటికీ వైద్యులు పల్స్ రేట్, బీపీ, షుగర్ లెవెల్, ఈసీజీ వంటి అన్ని వసతులు ఉన్నప్పటికీ సిబ్బంది వైద్యులు పరీక్షలు చేయకపోవడంతో మృతి చెందాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నిర్లక్ష్యంతో చంపేశారు. అడిగేవారు లేరని, జీతం వస్తే చాలని కష్టకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బలహీన జీవిత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్యులు చూపిస్తున్న అమానుష విధ్వంసంతో పేద ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సంగతి దేవుడికి ఎరుక. వైద్య సిబ్బంది, డాక్టర్ల అలసత్వంతో నిండు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులవుతున్నారు. ఉన్నతాధికారులు సమీక్షల పేరుతో మమ అనిపించకుండా చర్యలు తీసుకోకపోతే అమాయపు ప్రాణాలకు దేవుడే దిక్కవుతాడు. వైద్యుడు దేవుడితో సమానమంటారు. వైద్యో నారాయణ హరి అంటే దేవుడు ప్రాణాలు పోస్తారు గాని పాపం చంపేస్తాడని అమాయకపు జనానికి తెలియదు. చూద్దాం ఉన్నతాధికారులు ఎంతగా స్పందిస్తారో. Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఐఐటి, ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. Admissions open from nursery to +2. Avenue Senior Secondary School CBSE, Prashanti Nagar, Brahmanandapuram, Nelluru.